నమస్తే. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్. ఫిడికస్ హోమియోపతి సార్ అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్‌ని అడిగి మనకున్న డౌట్స్ అంటే మనకి లైక్ స్కిన్ పరంగాను, హెల్త్ హెల్త్‌కి సంబంధించి ఏ ఏ సమస్యలకైనా గూడా వాటికన్నిటి కోసం గూడా సార్‌తో డిస్కస్ చేద్దాము. మనకేమేం డౌట్స్ ఉన్నాయో అవన్నీ గూడా అడిగి క్లియర్ చేసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్ బార్తోలిన్ యాబ్సెస్ కొత్తగా మహిళలకే పెళ్ళైన మహిళలకే వస్తదంటారా సార్ ఇది? సో, బార్తోలిన్ యాబ్సెస్ అంటే అండి మామూలుగా విమెన్ యొక్క వజైనాకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఒక చిన్న డక్ట్స్ ఉంటాయన్నమాట. సో, దాంట్లోంచి ఏంటంటే ఒక గ్లాండ్ ఉంటుంది. వాటి పని ఏంటంటే విమెన్ యొక్క వజైనాని మాయిస్ట్‌గా పెట్టడం. మాయిస్ట్‌గా పెట్టి అక్కడ ఇన్ఫెక్షన్ కాకుండా చూడడం. అదేవిధంగా ఎప్పుడైతే విమెన్ సెక్షువల్‌గా ఎగ్జౌట్ అవుతారో ఆ ఫ్లూయిడ్ వచ్చి ఇంటర్‌కోర్స్ అప్పుడు పెయిన్ లేకుండా, ఫ్రిక్షన్ లేకుండా చూడడం అనేది ఈ బార్తోలిన్ గ్లాండ్స్ యొక్క పననమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ బార్తోలిన్ గ్లాండ్స్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోతాయి. ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అయిపోతుందో చాలా పెయిన్‌ఫుల్‌గా, చాలా రెడ్‌గా, చాలా స్వెల్లింగ్ వచ్చి టెండర్‌నెస్ అంటామనమాట. అంటే టచ్ చేస్తే క్లాత్ ఏదైనా తగిలినా కూడా పెయిన్ ఎక్కువైపోవడం. విమెన్ ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే, "సార్ మాకు ఆ పెయిన్ తట్టుకోలేక ఇప్పుడు మాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది." అంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందనమాట. నార్మల్‌గా ఇది బార్తోలిన్ యాబ్సెస్ అనేది చాలామందికొస్తుంది. నాకొక కేస్ ఉందనమాట. తనొక పూజారి. మ్యారేజ్ అయిపోయి ఆల్రెడీ 20, 30 ఇయర్స్ అయిపోయింది. ఆమెకు మ్యారేజ్ అయినప్పటి నుంచి రెగ్యులర్‌గా బార్తోలిన్ యాబ్సెస్ వచ్చేదనమాట. వీటి వల్ల ఇంట్లో గొడవలొచ్చాయి. సో, అన్నీ అయిపోయాయి. బట్ వచ్చిన తర్వాత 20 ఇయర్స్ తర్వాత తగ్గింది. మనం చాలామందికి అపోహ ఏంటంటే బార్తోలిన్ యాబ్సెస్ అనేది పెళ్ళైన వాళ్ళలోనే వస్తుంది అని. అట్లేం లేదండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళలో అలా అలా ఏం లేదు. పెళ్ళైపోయి 20 ఇయర్స్, 30 ఇయర్స్ బాధపడే వాళ్ళు గూడా ఉన్నారు. ఆహ్, మొన్ననే ఒక కేసొచ్చిందనమాట. మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మనకు కొత్తగా లివ్ ఇన్‌లో ఉన్నారనమాట. ఆమెకు ఎప్పుడైతే వీళ్ళు లివ్ ఇన్‌లో ఎళ్లారో అప్పటి నుంచి ప్రాబ్లమ్. సో, మనకు మ్యారేజ్ అనే గాదు, కొత్తగా ఎవరైతే లివ్ ఇన్‌లోకెళ్తారో వీళ్ళలో గూడా మనము బార్తోలిన్ యాబ్సెస్ అనేది ఎక్కువ జూస్తుంటాం. ఎందుకు అంటే వీళ్ళలో సెక్షువల్ హైజీన్ అనేది పాటించకపోవడం అనమాట. సో, సెక్షువల్ యాక్టివిటీకి ముందు, సెక్షువల్ యాక్టివిటీ తర్వాత వజైనాని చాలా క్లీన్‌గా బెట్టుకోవాలి. ఎప్పుడైతే అలా పెట్టుకోరో ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా ఎళ్ళిపోయి బార్తోలిన్ యాబ్సెస్‌లో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇది అంటే మోస్ట్‌లీ మ్యారీడ్ అంటే న్యూలీ మ్యారీడ్ వాళ్ళకే వస్తుంటుందా సార్? లేదా ఆహ్, అంటే కొంచెం పెద్దవాళ్ళకి గూడా వచ్చే ఛాన్సెస్ ఉందంటారా ఇది? పెద్దవాళ్ళకొచ్చే ఛాన్స్ ఉంది. చిన్న పిల్లలకి గూడా వస్తుందండి. ఓకే. సో, చిన్న నార్మల్‌గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో ఎవరైతే ఉంటారో మేబీ 20-25, 30, 40 ఇయర్స్ లోపల వాళ్ళకి నేను చాలా ఎక్కువ చూసాననమాట. చిన్న పిల్లలకి గూడా చూసాను. ఒక పాప అయితే 13 ఇయర్స్. ఓకే. 13 ఇయర్స్‌కి పాపకు గూడా నేను చూసాననమాట. బట్ చాలా రేర్. మనకు ఒక 100 కేసెస్ గాన మనం ఉంటే 13 ఇయర్స్, 14 ఇయర్స్‌లో ఒకరికే ఒకరికుంటుంది. అది చాలా రేర్ అనమాట. 40 ఇయర్స్ దాటిన తర్వాత కూడా రేర్. 50 ఇయర్స్, 60 ఇయర్స్‌లో రావడం అనేది కూడా రేర్ అనమాట. ఎప్పుడైతే 20-40 ఇయర్స్ మధ్య గ్యాప్‌లో ఉంటుందో, వీళ్ళల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు కొత్తగా మ్యారేజ్ అయిందా? లేకపోతే సెకండ్ మ్యారేజ్ అవ్వబోతుందా? లేకపోతే మ్యారేజ్ అయిపోయి చాలా రోజులుందా? ఇర్రిలవెంట్ అనమాట. ఇర్రిలవెంట్‌గా వీళ్ళలో ఈ ఏజ్ గ్రూప్‌లోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఓకే. సో, ఇట్లాంటి పేషెంట్స్‌కి మీరు అంటే లైక్ ఫిడికస్ హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు సార్ మీరు? రైట్. సో, నార్మల్‌గా దీనికి సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు. మీరొక గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళినా, లేపోతే ఒక ఆహ్, సర్జన్ దగ్గరికెళ్ళినా వాళ్ళేమంటారంటే కంపల్సరీ సర్జరీ చేయాల్సిందే. సర్జరీ తప్ప ఆప్షన్ లేదు. సర్జరీ 100 కేసెస్ బార్తోలిన్ యాబ్సెస్‌కి సర్జరీ చేస్తే ఆల్మోస్ట్ 99% దాంట్లో మళ్ళీ మళ్ళీ వస్తుందనమాట. అంటే సక్సెస్ అనేది ఉండదు. ఫెయిల్యూర్ అనేది అంత రేట్ ఉండదు. బట్ హోమియోపతిలో మనకు బార్తోలిన్ యాబ్సెస్‌కి సర్జరీ లేకుండా సక్సెస్ రేట్ అనేది మోర్ దాన్ 99%. నాకు త్రూ ఔట్ ది వరల్డ్ బార్తోలిన్ యాబ్సెస్ ట్రీట్మెంట్‌కొస్తారు. మీరు ఏ కంట్రీ అన్నా చెప్పండి. ఆ కంట్రీ నుంచి నాకు పేషెంట్స్ ఉన్నారు బార్తోలిన్ యాబ్సెస్‌కి. సక్సెస్ రేట్ అనేది బార్తోలిన్ యాబ్సెస్‌లో 99%. నా దగ్గరకొచ్చిన ఏ పేషెంటు ఇంత థౌసండ్స్ ఆఫ్ పేషెంట్స్‌లో ఏ పేషెంటు సర్జరీకి వెళ్ళలేదు. ఒకరో, ఇద్దరో పేషెంట్స్ వెళ్లారు. అది కూడా ఏంటంటే ఆ గైనకాలజిస్ట్‌లు భయపెట్టడం వల్ల ఎళ్లారు తప్పితే వాళ్ళు కూడా ఎళ్ళాల్సిన అవసరం లేదు. కొంచెం ఓపికగుంటే మనకు బార్తోలిన్ యాబ్సెస్ అనేది సర్జరీ లేకుండా పర్మనెంట్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఎలా ఉంటుందంటే నాకు 80 కేసెస్ వచ్చాయనుకో, 100 కేసెస్ వచ్చాయనుకో. యాహ్! 100 కేసెస్‌లో 80 కేసెస్ కంప్లీట్‌గా తగ్గిపోతాయి. మళ్ళెప్పటికి రావు. ఒక 20% ఆఫ్ ది కేసెస్‌కి ఏమవుతుందంటే మళ్ళీ రిపీట్ అవుతాయి. నా దగ్గరకు కొంతమంది పేషెంట్స్ వస్తారు. సార్ 20 ఏళ్ల ముందు మీ దగ్గర బార్తోలిన్ యాబ్సెస్ ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. మీరెక్కడున్నారో ఎతుక్కొని మీ దగ్గరికొచ్చాం సార్ అంటే
అంటే 20% ఆఫ్ ది కేసెస్‌లో మళ్ళీ రిపీట్ అవుతుంది ఫ్యూచర్‌లో. బట్ 80% ఆఫ్ ది కేసెస్‌లో ఒక్కసారి గాని మనం ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తే మళ్ళీ ఎప్పటికి రాదనమాట. నైస్. ఇంకొకరుంటారు 100లో ఒకరుంటారంట. వాళ్ళకేంటంటే మెడిసిన్ ఇచ్చినన్ని రోజులు తగ్గుతుంది. మెడిసిన్ స్టాప్ చేస్తే మళ్ళీ వస్తుంది. హ్మ్. అలా ఎంతమంది ఉంటారంటే ఓన్లీ 100లో ఒకరు. సో, వాళ్ళని కూడా మనం సర్జరీ వరకు పోకుండా కాపాడొచ్చు. సక్సెస్ రేట్ అనేది ఇలా ఉంటుందనమాట. 0 సైడ్ ఎఫెక్ట్స్ వితౌట్ సర్జరీ. మీరు ఆయుర్వేద, యునాని, సిద్ధ, అల్లోపతి వీటన్నిటికంటే బెటర్‌గా సింప్టమ్స్ గూడా ఎంత పెయిన్ ఉన్నా గూడా చాలా క్విక్‌గా సింప్టమ్స్ రిలీవ్ చేసుకొని, ఓన్లీ సింప్టమ్స్ రిలీవ్ చేసుకోవడమే కాకుండా పర్మనెంట్ క్యూర్ గూడా మనం హోమియోపతి ద్వారా చేయొచ్చు. ఓకే. సో, ఇది ఎన్ని డేస్ ఉంటుంది సార్ ట్రీట్మెంటు? ఎన్ని డేస్‌లో క్యూర్ హ్మ్. అవ్వచ్చు ఇది? ఆన్ అన్ యావరేజ్ 6 మంత్స్ పడుతుందనమాట. ఫస్ట్ 3 మంత్స్ మనం ఏం చేస్తామంటే, ఆ ఉన్న బార్తోలిన్ యాబ్సెస్ కంప్లీట్‌గా తగ్గిపోవడానికి అంటే, కంప్లీట్‌గా క్యూర్ అయిపోవడానికంటే, మీ వజైనల్ ఏరియా ముందు ఎలా ఉందో నీట్‌గా అలా అయిపోవడానికి 3 మంత్స్ పడుతుందనమాట. పస్ అంతా బయటకొచ్చేసి, ఇన్ఫెక్షన్ అంతా బయటకొచ్చేసి, మొత్తం లోపలంతా హీల్ అయిపోవడానికి 3 మంత్స్ పడతది. ఒక్కసారి మనకు కంప్లీట్‌గా హీల్ అయిపోయింది, మళ్ళీ మళ్ళీ రావట్లేదంటే, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఇస్తామనమాట. ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఒక 3 మంత్స్ ఇస్తామో, ఇంకా మళ్ళీ మళ్ళీ రాకుండా ఆగిపోతుందనమాట. ఆన్ అన్ యావరేజ్ 6 మంత్స్ తీసుకోవాలి. మోర్ దాన్ 80% ఆఫ్ ది పీపుల్. కొంతమందికేంటంటే 9 మంత్స్ పట్టొచ్చు. కొంతమంది రేర్‌గా 1 ఇయర్ పట్టిన వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ దట్ ఈస్ రేర్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి వితిన్ 6 మంత్స్‌లో కంప్లీట్‌గా తగ్గిపోతుంది. ఇంక్లూడింగ్ ప్రివెన్షన్ మళ్ళీ మళ్ళీ రాకుండా. ఓకే. సో, ఇప్పుడు బార్తోలిన్ యాబ్సెస్ ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి మీరు ఎట్లాంటి డైట్ మెయింటైన్ చేస్తే, ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అంటారు సార్? రైట్. సజెస్ట్ చేస్తారా? డైట్‌కి బార్తోలిన్ యాబ్సెస్‌కి సంబంధమే లేదండి. ఓకే. చాలామంది ఒక పేషెంట్ వచ్చిందనమాట. వాళ్ళు ఇక్కడ మనకు కొత్తూరు దగ్గర ఉంటారు. బెంగుళూరు హైవేలో కొత్తూరు ఉంది కదా! కొత్తూరు హైవేలో ఉంటారనమాట. మదరు, పాప ఇద్దరే ఉంటారు. ఆమెకు 19 ఇయర్సో, 20 ఇయర్సో ఉన్నాయి. హ్మ్. మన కొత్తూరులోనే అమెజాన్ ఉంటది. అమెజాన్ హ్మ్. వేర్ హౌస్ ఉంటది. ఆ వేర్ హౌస్‌లో తను ఏదో పని చేస్తూ ఉంటదనమాట. ఫ్యామిలీ వాళ్ళ మదరు, తిను ఇద్దరే ఉంటారనమాట. ఈమెకు బార్తోలిన్ యాబ్సెస్ వచ్చిందని వాళ్ళ మదరు పప్పు పెట్టడం మానేసింది. పల్సెస్ అని ఏమైతే మొలకలని ఏవైతే అంటామో, హ్మ్. రాజ్మా గాని, చనా గాని ఏవైతే ఇవి పెట్టడం మానేసింది. పులుపు పెట్టడం మానేసింది. నాన్ వెజ్ పెట్టడం మానేసింది. రోజుకు 3 పూటల చట్నీ ఏసి పెరుగన్నం పెడుతుందనమాట. అట్లా సంవత్సరం రోజులు చేసింది. పాపకి ఆ బార్తోలిన్ యాబ్సెసే కాకుండా ఏంటంటే వజైనల్ డిశ్చార్జ్‌లు, ఇన్ఫెక్షన్స్ అన్నీ వచ్చేసినాయి. సో, ఎప్పుడే గాని అలా చేయకూడదు. ఫుడ్‌కి, బార్తోలిన్ యాబ్సెస్‌కి సంబంధమే లేదు. బార్తోలిన్ యాబ్సెస్ వచ్చినోళ్ళు అన్నీ తినొచ్చు. అంటే హెల్తీ ఫుడ్. యాహ్! హెల్తీ ఫుడ్ ఏదన్నా తెలుసు. అన్నీ తినొచ్చు కదా అని మళ్ళీ చాక్లెట్‌లు, బిస్కెట్‌లు, జంక్ ఫుడ్ తినకూడదు. ఏదైతే హెల్తీ ఫుడ్ ఉందో అన్నీ తినొచ్చు. మీట్ తినొచ్చు, పులుపు తినొచ్చు, హ్మ్. పప్పు దినుసులు, చనా గాని, రాజ్మా గాని, పప్పు గాని అన్నీ తినొచ్చు. ఎటువంటి డైట్ రిస్ట్రిక్షన్స్ లేవు. జనరల్ హెల్తీ డైట్ ఏదంటారో అది అన్నీ తీసుకోవచ్చనమాట. బార్తోలిన్ యాబ్సెస్‌కి డైట్‌కి సంబంధమే లేదు. ఓకే. సో, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు ఫైనల్‌గా వీళ్ళు? సో, మామూలుగా మనం ఏం చెప్తామంటే బార్తోలిన్ యాబ్సెస్ వచ్చే వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్తామనమాట. ఏంటంటే ఎక్కువ టైట్‌గా ఉన్న బట్టలు వేసుకోకండి. ఇంకోటేంటంటే వజైనాని ఎప్పుడు నీట్‌గా మాయిస్ట్‌గా పెట్టుకోండి. ఇంకొకటి సెక్షువల్ యాక్టివిటీకి ముందు, సెక్షువల్ యాక్టివిటీ తర్వాత ఆ వజైనల్ ఏరియాని చాలా నీట్‌గా పెట్టుకోవాలన్నమాట. ఈ 3 టిప్స్ పాటిస్తే మనకు బార్తోలిన్ యాబ్సెస్‌లో ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ రాకుండా అరికట్టొచ్చు. ఇదేంటంటే ఓన్లీ 10% ఆఫ్ ది కేసెస్‌లో ఈ రీజన్ ఉంటుందన్నమాట. బట్ 90% ఆఫ్ ది కేసెస్‌లో మనకేమవుతుందంటే వితౌట్ ఎనీ రీజన్ బార్తోలిన్ యాబ్సెస్ వస్తాయి. అన్నీ బానే ఉంటాయి. సో, వజైనా బానే ఉంటుంది. డైట్ బానే ఉంటుంది. అన్నీ బానే అయినా గూడా టైట్ బట్టలు వేసుకోరు. ఆహ్, సెక్షువల్ హైజీన్ పాటిస్తారు. అయినా గూడా వస్తుందనమాట. అది 90% ఆఫ్ ది కేసెస్‌లో అలా ఉంటుంది. రైట్. సో, చూసారు కదండీ! బార్తోలిన్ యాబ్సెస్ అనేటివి ఈ మధ్య కాలంలో చాలా మందికి వస్తున్నాయి. ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళకైతే చాలా వస్తుంది. సో, అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎట్లాంటి ఎట్లా అంటే డే డైట్ ఎట్లాంటిది మెయింటైన్ చేయాలి? అండ్ సార్ వాళ్ళ ఫిడికస్ హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? చాలా మందికైతే సర్జరీ చేయాలని చెప్పేసి వేరే వేరే దగ్గర అట్లా చెప్తారు. సో, సార్ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? ఏంటి అని చెప్పేసి సార్ అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు. థాంక్ యూ సార్. థాంక్స్. Fiticus Homeopathy